అందరికీ నమస్కారం. క్రిష్ యారోస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టరే కాకుండా అటవీ శాఖ కూడా ఆయన ఒక మినిస్టర్. అయితే ఈ అటవీ శాఖ అనేసరికి మన పార్వతీపురం, చిత్తూరు జిల్లాలో అంటే ఈ మన్యం జిల్లాలో ఈ అడవులు అనేది ఎక్కువ ఉంటాయి. అక్కడ ఆ అడవుల్లో ఉన్న ఏనుగులు ఈ చెట్లు నరికేవేత వల్ల కొన్ని కారణాల వల్ల ఊర్లలోకి వచ్చేసి అక్కడ ఉన్న మనుషుల మీద, అలాగే అక్కడ ఉన్న ఈ ఇళ్ళు పడగొట్టేయడం, చెట్లు విరిచేయడం, అలాగే ఏమన్నా పశువులు ఉంటే వాటి మీద అటాక్ చేయడం గట్టా చేస్తున్నాయి. దీనికి నివారణ మార్గంగా అసలు ఏం చేయాలి అని అంటే, కొంతమంది సలహా మేరకు కుంకి ఏనుగులు అని ఉంటాయి. అవి వస్తే కనుక అడవి ఏనుగుల్ని ఈజీగా పారిపోయేలా చేయొచ్చు, ఇవి వెళ్ళి వాటి మీద అటాక్ చేస్తాయని పవన్ కళ్యాణ్ గారితో తెలిసిన వాళ్ళు కొంతమంది చెప్పారంట. కుంకి ఏనుగులు అంటే ఎక్కడో ఇతర దేశాలకు వెళ్ళి తేవాలేమో అని అనుకున్నారంట ఫస్ట్. తర్వాత బెంగళూరులో కుంకి ఏనుగులు ఉంటాయని ఈయనకి సమాచారం అందింది. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చేయాలనుకుంటే లేట్ చేయరు. అందుకే వెంటనే అక్కడ మంత్రిగా పనిచేస్తున్న ఆయన కూడా అటవీ శాఖ అయ్యి ఉండొచ్చు, ఆ మంత్రిగా పనిచేస్తున్న ఈశ్వర్ గారికి వెంటనే ఫోన్ చేసి మాట్లాడి వెంటనే బెంగళూరు బయలుదేరి వెళ్ళారు ఆ ఏనుగులు తీసుకురావడానికి. అక్కడ ప్రెస్ మీట్, మామూలు మీటింగ్ మొత్తం మీద జరిగింది. అందులో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఏంటంటే ఇదివరకు సినిమాలన్నీ కూడా ఫారెస్ట్ ఆఫీసర్గా చేసే హీరోలు ఉన్నారు, అలాగే అడవుల్ని సంరక్షించమని చెప్పే హీరోలు ఉన్నారు. ఒక పాఠం అనేది ప్రజలందరికీ చేరవేసేలాగా అడవుల్ని సంరక్షించండి, చెట్లు పెంచండి, చెట్లు నాటండి, ఈ విధంగా ఉండేవి. అలాగే మన సూపర్ స్టార్ రాజ్ కుమార్ గారు, అంటే సీనియర్ రాజ్ కుమార్ గారు, ఆయన కూడా గంధద గుడి అనే సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్గా చేశారు, అంటే డిఎఫ్ఓగా చేశారు. అందులో ఆ డిఎఫ్ఓ పని ఏంటంటే అడవుల్ని సంరక్షించడం. ఆ క్యారెక్టర్ రాజ్ కుమార్ గారు చేశారు. ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలన్నీ కూడా అడవులను దోచేయండి, నరికేయండి, స్మగ్లింగ్ చేయండి, ఈ టైప్లో వస్తున్నాయి అని చెప్పి ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ దృష్టితో అన్నారు? అడవుల్ని సంరక్షించాలి, అడవులు లేకపోతే మనం లేము అన్న విధానంలో ఆయన అన్నారు. ఇక్కడ ఆ మాట ఎప్పుడైతే వచ్చిందో, ట్రెండింగ్లో ఉన్న పుష్ప సినిమా, ఈ పుష్ప సినిమాలో అంతా కూడా హీరో చేసే పని ఏంటంటే అడవికి వెళ్ళడం, ఎర్రచందనం ఆ చెట్లను నరికివేయడం, పోలీసులు కళ్ళు కప్పి స్మగ్లింగ్ చేయడం. అక్కడ బెంగళూరులో పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఇక్కడ ఆంధ్రాలో పుష్ప సినిమాకి గుచ్చుకుంది. అంటే పుష్ప సినిమా కంటే అల్లు అర్జున్ గారికి, అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి బాగా తగిలింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈయన్ని ఉద్దేశించి అన్నట్టే ఉన్నాయి. కాకపోతే ఒక్క విషయం, అల్లు అర్జున్ గారు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి ఎవరైతే శిల్పా రవిచంద్ర కిషోర్ గారు ఉన్నారో, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఆయనకి సపోర్ట్గా నంద్యాల వెళ్ళి ఈయనకి ఓటేయండి, ఈయన మంచి వ్యక్తి అని చెప్పారు. అది కూడా ఎలాగా? అల్లు అర్జున్ గారు వాళ్ళ మిస్సెస్, రవిచంద్ర గారి మిస్సెస్ ఫ్రెండ్స్ అవడం వల్ల, వాళ్ళకి ఇచ్చిన మాట వల్ల, వాళ్ళు కొంచెం రిలేషన్ పరంగా బాగా ఉన్నారు, వాళ్ళకి ఇచ్చిన మాట వల్ల ఈయన వెళ్ళాల్సి వచ్చింది. ఒకవైపు నుంచి పవన్ కళ్యాణ్ గారేమో వైసీపీని తొక్కేయాలని తిరిగారు, ఒకవైపు నుంచి అల్లు అర్జున్ గారేమో వైసీపీని పూర్తిగా మీరు గెలిపించడం చెప్పలేదు, కానీ ఆ రవిచంద్ర కిషోర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని మాత్రం గెలిపించండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వెళ్ళారు, అక్కడ ప్రజలతో మాట్లాడారు. ప్రజలతో అంటే మొత్తం తిరిగేలేదు, జస్ట్ వెళ్ళి కనిపించారు, వచ్చారు, నేను సపోర్ట్ చేస్తున్నాను ఈయనకని చెప్పి. ఇది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి పెద్ద రచ్చ అయిపోయింది. ఆ రచ్చ కొంతకాలం జరిగింది. అలా కంటిన్యూ అయ్యే క్రమంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో అల్లు అర్జున్ హేట్ చేస్తారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమో పవన్ కళ్యాణ్ గారిని హేట్ చేస్తారు. ఇలాగా ఈ వార్ అనేది ఎప్పటికప్పుడు యూట్యూబ్లోను,
ఎక్స్లోను ఇలాగ ఫేస్బుక్లోను జరుగుతూనే ఉంది. వాటికి ఆద్యం పోసేలాగా పవన్ కళ్యాణ్ గారి మాటలనే ఉన్నాయి, తప్పులేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు సూటిగా పుష్ప సినిమా గురించి, అల్లు అర్జున్ గురించి మాట్లాడేంత తీరిక ఖాళీ ఆయనకి లేదు. అంత ఎఫెక్టివ్గా మాట్లాడలేదు ఆ మాటలు కూడా. జస్ట్ ఆయన ఉద్దేశం ఏంటంటే అడవులను పెంచండి, మొక్కలు నాటండి, సమాజానికి అవి మంచి చేస్తాయి అన్న కోణంలో చెప్పే విధానంలో ఈ మాట ఒకటి వచ్చింది అంతే. దీనికి పెద్ద ఆరాలు బేరాలు ఏం తీయక్కర్లా. దాని మీద మన పౌర సరఫరాల మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు నాదెండ్ల మనోహర్ గారు, ఆయన కూడా వివరణ ఇచ్చారు. ఏమని? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఉద్దేశం ఏదో పుష్ప సినిమా గురించో ఇతరత్ర గురించో కాదు, ఆయన చెట్లు నాటితే సమాజానికి మంచిది అన్న కోణంలో ఆ మాట మాట్లాడారే తప్ప, ఎగ్జాంపుల్గా చెప్పారే తప్ప అల్లు అర్జున్ గారి మీద కానీ లేకపోతే పుష్ప సినిమా మీద కానీ అసలు ఎటువంటి కామెంట్స్ ఆయన చేయలేదని చెప్పి ఒక వివరణ ఇచ్చారు. అయితే ఇందులో మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మాట్లాడే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు తప్పుడు మాట దొరలడం అనేది అసలు అసంభవం. అది ఎప్పుడు కూడా ఏదో పొలిటికల్గా ఏదో ఒక మాట అంటారే తప్ప, మామూలుగా ఉన్నప్పుడు ఇప్పుడు సొంత మేనల్లుడు అల్లు అర్జున్ అంటే ఆయన మీద అంత పగ చూపించే తత్వం అయితే పవన్ కళ్యాణ్ గారిది కాదు. కాబట్టి ఏంటంటే అందరూ అర్థం చేసుకొని ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో అనేశారు కాబట్టి మనం ఏదో అనేయాలి, ఇది కాకుండా అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో మాట్లాడారు, అసలు ఎందుకు మాట్లాడారు, ఆయన ఒక గుడ్ కాజ్ కోసం వెళ్ళారు అక్కడికి. ఇప్పుడు ఏనుగుల బెడద ఆ జిల్లాలకి తప్పించాలని వెళ్ళారు. ఏదో అక్కడ ప్రెస్ మీటింగ్లోనో ఏదో ఎవరో అడిగిన ఒక ప్రశ్నకో లేకపోతే ఏదో సంథింగ్ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి, లేదా అక్కడ ఉన్నవారిని కొంచెం ఆ ఏనుగులు ఇవ్వడానికో మొత్తం మీద ఏదో కొంచెం మెప్పించడానికో రాజ్ కుమార్ గారిని తీసుకొచ్చి ఆయన ద్వారా ఈ మాట అన్నారే తప్ప, దాని గురించి విపరీతంగా ఇక్కడ సెట్ చేసేసి ఏమనేసారు, ఎంత మాట అనేసారా, అదనేసారా, ఇదనేసారా అని మనం అంత హడావిడి చేయక్కర్లా. నా ఉద్దేశం ఇది చాలా చిన్నది, ఇది పెద్ద విషయమేం కాదు. మనం ఆలోచిస్తే చిన్న విషయం, బాగా ఆలోచిస్తే పెద్ద విషయం. లోతుగా వెళ్ళి పరిశీలించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళింది కుంకి ఏనుగుల కోసం, అది కూడా మన ఏనుగుల బెడద తప్పించడానికి, ఒక 2 జిల్లాలకు మంచి చేయడానికి. ఆ టైప్లో అంటే ఆ కోణంలో చూడండి అందరూ కూడా. అంతేగాని ఏదేదో జరిగిపోతుంది, ఏదో సెటైర్లు వేసారు, పుష్ప 2 మీద వేసారు, పుష్ప మీద వేసారు అని లోతులోకి వెళ్ళొద్దు. ఎవరైనా సరే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయినా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా ఇద్దరు ఫ్యాన్స్ కూడా చిరంజీవి గారి ఫ్యాన్సే వీళ్ళ ఫ్యాన్స్ అయ్యారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీ ఇద్దరు కొట్టుకోవడం వల్ల చిరంజీవి గారికి ఉన్న మంచి పేరు పోతుంది. కాబట్టి ఏంటంటే వార్ని ఆపేయండి. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఏమో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయండి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏమో అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేయండి. అప్పుడు హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే మీరందరూ మెగా అభిమానులు, అది లెక్కలోకి తీసుకొని ముందుకెళ్ళండి. ఒకవేళ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.